తెల్లవారి నుండి ఇంటి పనికి కావాల్సిన సామాన్లన్నీ అందిస్తూ ఎండలో కాయకిలాగా మాడిపోయి సాయంత్రం ముఖం కడుక్కొని మాత్రం శ్రీకాకుళం గెలిపానండి. ఎందుకంటారా? అదేనండి, గుర్రం ఇచ్చి కళ్ళిమివ్వనట్టు మా శ్రీమతికి మొబైల్ అయితే కొనేసి నెల అయింది కానీ ఇప్పటివరకు సిమ్ ఇవ్వలేదండి. సిమ్ ఓకే కానీ ఈ టెడ్డీ బేర్ దేనికంటారా? ఈరోజు మా శ్రీమతి గారి హ్యాపీ బర్త్డే అండి. అందుకే ఇవన్నీ పట్టుకొని అత్తారింటికి వెళ్ళాను. అవునరా సొంతగా, ఈ మధ్య నీ ఖర్చుకు అస్సలు అడ్డు ఆపు లేకుండా పోయిందిరా అనుకుంటున్నారా? ఏముందిలేండి, కొత్త కదా, అలాగే ఉంటది. రాను రాను అందరిలాగే తయారవుతాను అనుకోండి. కాదు కాదు, నేను అందరిలాంటోడిని కాదు. నేను ఎప్పటికీ మారను, ఇలాగే ఉంటానని ఎవరైనా అన్నారంటే అది ఇంచుమించు అబద్ధమేనండి. ఎందుకంటే చూస్తున్నాం కదా నా కళ్ళతోటి చాలా మందిని. అందుకే ఎందుకీ బాధని నేనైతే ముందే ఒప్పేసుకున్నానండి. సరదాగా అన్నానులేండి, చివరి వరకు నా ప్రేమ ఇలాగే తన పైన చూపించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటానండి. కానీ ఈ విషయంలో మాత్రం నా ఓటు లేడీస్కేనండి. ఎందుకంటే మనకి బోల్డ్ జ్ఞాపకాలు ఉంటాయి. అన్ని జ్ఞాపకాల వలన వాళ్ళ మీద కొంచెమైనా అశ్రద్ధ చూపుతామేమో గానీ వాళ్ళు మాత్రం అన్నీ వదిలేసి మన ఇంటికి వస్తారు కదండి. అందుకే మనమే ఒక ప్రపంచంగా భావిస్తారు కాబట్టి మనంత వేగంగా వాళ్ళు మనల్ని మర్చిపోరండి. ఇది కేవలం నా ఉద్దేశమేనండి బాబు. అంటే చుట్టుపక్కల చూస్తున్నాం కదా, దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చాను కానీ మళ్ళీ తిట్టకండి మీరు అందరూ.